దేవుని ఘనమైన మహిమగల నామంలో సబ్స్క్రైబర్స్ అందరికీ స్తోత్రం, ప్రైజ్ లాట్. ఇన్ని రోజుల నుంచి ఒక వీడియో కూడా చేయలేకపోవడానికి గల కారణం, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. దేవుని చిత్తం అలాగున్నది. మరి ముఖ్యంగా యోబు గ్రంథంలో ఈరోజు 39వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 18వ వచనం దాకా నిప్పుకోడి గురించి వివరించబడింది. దేవుడు దీని నిప్పుకోడిని అతి తెలివి తక్కువ ప్రాణి వలె సృష్టించడానికి గల కారణం, దేవుడు విజ్ఞానము నిప్పుకోడికి ఇవ్వకపోయినా దానికి అతి గుర్రానికి మించి గుర్రాన్ని కూడా పరిహసించే అతి వేగంగా పరిగెత్తగల వరమును దేవుడు నిప్పుకోడికి ఇచ్చారు. మనకు కూడా మన జీవితాల్లో కూడా దేవుడు అన్నిటినీ ఇవ్వరు. మనము అడిగితే అన్ని సమస్తమును ఇస్తారు, కానీ అది ఆయన చిత్తం అయితేనే. మనకి ఇవ్వలేని దాని గురించి బాధపడకుండా ఆయన ఇచ్చిన వరాలను బట్టి మనం దేవుణ్ణి కనపరుస్తూ మహిమపరుస్తూ, ఆయన చిత్తం అలాగున్నదని మనము నిత్యము ప్రార్థిస్తూ ఆయన్ని మహిమపరచవలను. దేవునికి అంగీకారమైతే ప్రతిదీ మనకి ఆయన చిత్తమైతే మనం అడిగితే ఇస్తారు. అది మనకి మన అనుగ్రహించడానికి ఆయనకి ఇష్టమైతేనే ఇస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రైజ్ చేయాలి. సబ్స్క్రైబర్స్ అందరికీ స్తుతులు స్తోత్రాలు. దేవుని ఘనమైన నామంలో ప్రైజ్ లార్డ్.